ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ఇలా ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రకటించడంలో నా ఉద్దేశం, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ప్రభు సహాయం చేసి తీరుతారు, అందులో సందేహం లేదు. కానీ భవిష్యత్తులో, చరిత్రలో ఎప్పుడైనా సరే ఏసే పరిష్కారం ప్రోగ్రాం ఇంటర్నెట్ ద్వారా కానీ, సీడీల ద్వారా కానీ, నేను మరణించిన తర్వాత ఎప్పటి కాలానికైనా ఈ ప్రసంగాలు చూస్తే ప్రతిరోజు ఈ వ్యాఖ్య ద్వారా ఈ ప్రోగ్రాం ఎట్లా కంటిన్యూ అయిందంటానికి ఇట్స్ ఎ స్ట్రాంగెస్ట్ బేస్, ఒక బలమైనటువంటి ఆధారం ప్రజలకు సంకేతం కలుగుతుంది. దాని ద్వారా ఈ కార్యం దేవుడు చేశాడు అనే భావన వాళ్ళకు కలుగుతుంది అనేది నేను తెలుసుకున్నాను. నా ఆధ్యాత్మిక అనుభవాన్ని నేను గ్రహించిన సత్యం ఇది. అందుకే ఎపిసోడ్ సహకారులు కావాలి అని ప్రతిసారి చెబుతాను. కనుక మీరు ప్రార్థించాలి. ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవ్వాలంటే ప్రార్థన అత్యవసరం. తలలు వంచండి. నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రభువును సహాయం కోరదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు నాయనా. సమస్తము నీ స్వాధీనాన ఉంచుకొని సర్వాధికారం కలిగి, సకల ఆధిపత్యం కలిగి, సకల సృష్టిని నడిపిస్తున్న మా ప్రభు, ఈ కార్యక్రమం నీది, నువ్వు నడిపిస్తున్నది. దీని యందు భాగస్థులై దీవించబడినట్లు అనేకులను సిద్ధం చేయండి. నిత్య జీవాన్ని గుర్చిన వాక్యం నిన్న ఈ దినం మేము ధ్యానం చేస్తున్నాము. కృప చూపండి. వాక్యాన్ని గ్రహించి సత్యము చొప్పున నేటి క్రైస్తవ సమాజం తమ జీవితాలను దిద్దుకొనుటకు నేర్పండి. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద జీవించిన కాలంలో ఆయన యుద్ధకు వచ్చిన ఒక ధనవంతుడైన యవనస్తుడైన అధికారితో నిత్య జీవమునకు ఎట్లా వెళ్ళాలి అనే ప్రశ్నకు జవాబుగా, నన్ను వెంబడించు, దానికి ముందు నీకున్న సమస్తమును అమ్మి బీదలకు ఇవ్వు, ఈ మాటలతో అతను వ్యసనపడి వెళ్ళిపోయాడు. మత్తయి 19వ అధ్యాయం 16 నుండి 22 వచనాల వరకు ఈ వాక్యం నిన్న మనం ధ్యానం చేశాం. ఆ ధనవంతుణ్ణి యేసు ప్రేమించినట్లు మార్కు సువార్తికుడు రాశాడు. యేసు ప్రేమించి నన్ను వెంబడించని పిలుపు ఇస్తే వెళ్ళిపోయాడు. దేవుడు మనలను ప్రేమిస్తూ మనలను ఆయనను ప్రేమించమని చెబుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన చేత ప్రేమించబడాలని ఆశపడుతున్నాడు. ఆయన్ని ప్రేమిస్తే ఈ లోకాన్ని ప్రేమించలేము, ఇది తాత్పర్యం. ఆయనను ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేము, లోకాన్ని ప్రేమిస్తే ఆయనను ప్రేమించలేము. ఆయనను ప్రేమించకుండా ఆయనను వెంబడించలేము. ఆయనను ప్రేమించకుండా ఆయనను వెంబడించలేము. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆయనను ప్రేమించకుండా ఆయనను వెంబడించలేము. ఈ యొక్క సమయంలో నేను మనవి చేస్తున్నాను, సోదరుడు సోదరి, ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించాలి. ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించుటనగా మనలను మనము ఉపేక్షించుకున్నప్పుడే సాధ్యమవుతుంది. మనలను మనము ఉపేక్షించుకున్నప్పుడు ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించగలుగుతాం. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో వైఫ్ సబ్మిషన్కి వెళుతున్న ప్రతిసారి
తన భర్తను ప్రేమించి భర్తకు లోబడుతుంది. తన భర్త చిత్తానికి లోబడుతున్నప్పుడల్లా తన చిత్తాన్ని తాను తప్పక తృణీకరిస్తుంది. తెలుసునా మీకు ఇది? దాని యందు ఆమె అత్యధికంగా ఆనందిస్తుంది. అందుకే ఆమె తన భర్త చేత ఘనపరచబడుతుంది. కనుక వివాహం అర్థమైతే దేవునికి విశ్వాసికి మధ్య ఉన్న సంబంధం అర్థమవుతుంది. ఆయన ప్రేమించి ఆయన యందు విశ్వసించి ఆయనను మాత్రమే వెంబడించటం ద్వారా నిత్య జీవం ప్రవేశం. ఆయనే నిత్య జీవంలో ఉండేవాడు. ఆయనను వెంబడించిన వాడు నిత్య జీవంలో ఉంటాడు. ఆయనను వెంబడించటానికి ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక పద్ధతి ఉన్నది. అది ఏమిటనగా ఈ లోకమును విసర్జించి సమస్తాన్ని త్యజించి ఆయనను విసర్జించాలి. మీకు ఒక మాట చెప్తాను. వివాహంలో అదే కదా జరిగేది. స్త్రీ ఇవాళ మనం చూస్తున్నప్పుడు తన తల్లిదండ్రులను, తన నివాస స్థలాన్ని, తన కుటుంబాన్ని అందరిని విడిచిపెట్టి పురుషుని ఇంటికి వస్తుంది. పురుషుడు తన తల్లిదండ్రులను, తన ఇంటిని విడిచిపెట్టి తన భార్యతో తన ఇంటిన అతడు సంసారం చేస్తాడు. కనుక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తమ ముందస్తు ఉన్న బంధాలను, బంధువులను, సమీపస్తులను, స్నేహితులను అందరినీ విడిచి వివాహం అనేటువంటి ఒక వృత్తంలో వారిద్దరే ప్రవేశించి దేవునితో సంతోషంగా జీవించగలుగుతారు. అలాగే యేసును ప్రేమించి వెంబడించుట అనంటే సమస్తాన్ని వదిలిపెట్టి తల్లి తండ్రి కంటే ఎక్కువగా, భార్య బిడ్డల కంటే ఎక్కువగా, ఉద్యోగము కంటే ఎక్కువగా, పేరు ప్రతిష్టల కంటే ఎక్కువగా, మనకంటే మన ప్రయారిటీస్ కంటే ఎక్కువగా ఆయనను నిర్ణయము చేసుకొని ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించుట. ఆయన వెంబడించుతుంటే ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళటం, ఆయన ఏం చేయమంటే అది చేయటం, అది లాభం నష్టం అనేది అంచనాలు వేయకుండా ఉండటం. ఏసే పరిష్కారం చేస్తే ఎంత లాభం వస్తుందని అడిగాడు ఒక పెద్ద ఆయన నన్ను. 15 ఏళ్ళు అయింది, లాభం ఏమీ రాలేదు. ఎందుకంటే ఐ నెవర్ టచ్ ఎనీ రూపీ ఫ్రమ్ ఏసే పరిష్కారం సిన్స్ లాస్ట్ 15 years. 15 ఏళ్ళుగా నేను జీతం లేకుండా ఏసే పరిష్కారం నుండి ప్రయోజనత్వం ఆర్థికంగా పొందకుండా ఉచితంగా పనిచేశాను. ఏం లాభం వస్తుంది? కానీ ఏమొచ్చిందో తెలిసిన ఏమీ ఇవ్వలేదు ప్రభు, అంతటి దీవెన ఇచ్చాడు నాకు. వేదాంత విద్య లేనివాడిని నేను. వేదాంత విద్య అభ్యసించిన వారిని అభిషేకించే కార్యక్రమాల్లో ముఖ్య వక్తగా, అతిథిగా అనేక సందర్భాల్లో పాల్గొన్నాను నేను. ఏమి రాకపోవటం ఏమిటి? ఇహమందు నిత్య జీవము, పరమందు నిత్య జీవము, ఇహమందు 100 రెట్లు అన్నాడు దేవుడు. కనుక యేసును వెంబడిస్తే ఏమొస్తుంది? ఏం రాదనుకుంటున్నారా? సమస్తం కలుగుతాయి. యేసు తన శిష్యులను అదే అడిగాడు. తిబెరయ సముద్రం దగ్గర తాను మృతుడై తిరిగి లేచిన తరువాత శిష్యులు వెనకకు తిరిగి చేపల పట్టడానికి వెళ్ళిపోయినప్పుడు, పిల్లలారా మీరు నా యొద్ద ఉన్నప్పుడు మీకేమైనా తక్కువైందా? లేదు ప్రభు అన్నాడు. మరి నన్ను వెంబడించినప్పుడు ఏం తగ్గింది మీకు? పేరు ప్రతిష్టలా? పేతురు, యోహాను, యాకోబులకు ఏం పేరు ప్రతిష్టలు ఉంటాయండి? చేపలు పట్టుకునే వాళ్ళు అనేవాళ్ళు. కానీ యేసును వెంబడించిన తర్వాత వాళ్ళు చేసిన అద్భుతాలు వారికి అంత పేరు తీసుకుని వచ్చాయి. పేరు ప్రఖ్యాతులు తగ్గుతాయా? ఏమి తగ్గుతుంది? యేసును వెంబడిస్తే ఏమి తగ్గదు, అన్నీ అత్యధికంగానే ఉంటాయి. కానీ విడిచి వెంబడించుటనే మర్మము, సూత్రము 100% రైట్ యాటిట్యూడ్తో అప్లై చేసినప్పుడు లోకానికి వెర్రివారంగా మనం కనిపిస్తాము. దిస్ ఈజ్ ట్రూ. మనల్ని మనం అసెస్ చేస్తుంటే లోక ప్రకారం మనకు కూడా మనం వెర్రివారిగానే కనిపిస్తాం. కానీ మనం పొందిన భాగ్యం ఎంతో గొప్పదని మనం ఎన్నడూ మరవకూడదు. సోదరుడి, సోదరి, ఆ ధనవంతుడు మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయినప్పుడు యేసు శిష్యుల వైపు చూచి మాట్లాడుతున్నాడు.
ఇదంతా ఒక చోట శిష్యులు ఉన్నారు, యవనస్తుడు వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, అడుగుతున్నాడు, యేసు జవాబిస్తున్నాడు, యేసుకు అతడు జవాబిస్తున్నాడు. ఇదంతా శిష్యులు చూస్తున్నారు. చూస్తూ ఉండగానే అతడు టక్కన లేచి వెళ్ళిపోయాడు. యేసయ్య నన్ను వెంబడించు అనగానే లేచి వెళ్ళిపోయాడు. He came to a right person. He asked a right question. He got the right answer, but he took the wrong decision. అర్థమవుతుందా? సరి అయిన వ్యక్తి దగ్గరికే వచ్చాడు, సరి అయిన ప్రశ్నతో వచ్చాడు, సరి అయిన సమాధానం పొందాడు, కానీ తప్పుడు నిర్ణయంతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ విధంగా వెళ్ళిపోయాడు అనగా, మిక్కిలి ధనవంతుడు గనుక. ధనవంతుడైతే వెళ్ళిపోవాలా? మిక్కిలి ధనవంతుడు అనగా ధనమును ప్రేమించిన వాడు గనుక వెళ్ళిపోయాడు. దేవుడు యజమానుగా కావాలా, ధనం యజమానులుగా కావాలా అంటే వాళ్ళ చర్చెస్లో ఉన్న క్రిస్టియన్స్ పాస్టర్స్ దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి? 100% యువర్ వెల్త్, 100% యువర్ గాడ్. దేనికి ఓటింగ్? మనం 99% వద్దంటాం కదా దేవుడు. అలా అన్నవాళ్ళని నేను చూశానండి. ఉద్యోగమా దేవుడా, ఆస్తా దేవుడా, ధనమా దేవుడా, సౌఖ్యమా దేవుడా అన్నప్పుడు దేనికి ఓటింగ్ ఇస్తాం? దేవునికి ఓటింగ్ ఇవ్వాలి. కానీ ఇవ్వగలమా? ఇవ్వగలిగితే నిత్య జీవం. అదే ఆయన చెబుతున్నాడు. నో కాంప్రమైజ్ ఇన్ దిస్. దేవుడు రాజీ పడడండి ఈ విషయాల్లో. ఇది మనం తప్పక తెలుసుకోవాలి. ఆ సందర్భాన యేసు శిష్యుల వైపు చూసి మాట్లాడుతున్నాడు. యవనస్తుడు వీపు యేసు వైపు పెట్టి వెళ్ళిపోతున్నాడు. యేసు శిష్యుల వైపు చూసి చెబుతున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. And Jesus said to his disciples, truly I say to you, only with the difficulty will a rich person enter the kingdom of heaven. ధనవంతుడు అన్నప్పుడు ధనమును ప్రేమించు ప్రతివాడును అనర్థం. ధనాన్ని ప్రేమించిన వాడు. ఒక్క మాట చెప్తాను, ధనవంతుడు అన్నదానికి ఎవరు ధనవంతుడో ఇక్కడ నేను చెప్పి తీరాలా, లేకపోతే అర్థం లేదు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అని ఒక ధనవంతుడు ఉండెను. మరి ఇతడు ధనవంతుడేనా? యేసు అతని ఇంటికి వెళ్ళాడు, యేసును అతను చేర్చుకున్నాడు. యేసు అతని ఇంటికి వెళ్ళినప్పుడు, లోనికి వెళ్ళినప్పుడు వ్రాయబడిన మాట, అతడు ధనవంతుడు. ఇతను ఏం చేశాడు? ఆస్తిని సగం పేదలకు ఇచ్చాడు. ఇంకేముంది? 50% ఉంది. అతడు అన్యాయంగా తీసుకున్న వాడికి 4 రెట్లు ఇచ్చాడు. ఇంకేముంది? ఏమీ లేదు. ఒక 10% అన్యాయంగా తీసుకుంటే 4 times వేసి 50% వెనక్కి ఇచ్చేసాడు. ఇంకేముంది? అక్కడ ప్రభువు చెప్పాడు, ఇప్పుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. వాస్తవంగా ధనవంతుడంటే ఎవరో తెలుసా? ధనం కలిగిన వాడు కాడు, దేవుడు ఇచ్చిన ధనాన్ని దేవుడు చెప్పిన వారికి ఇవ్వగలిగిన వాడు. అతడు నిజమైన ధనవంతుడు. అబ్రహాము ధనహీనుడా? అబ్రహాము ధనవంతుడు. భౌతికంగానా, ఆధ్యాత్మికంగానా? ఆధ్యాత్మికంగా. కనుక భౌతికంగా ధనవంతులు కావటానికి ప్రయాసపడవద్దు అని వాక్యం చెబుతుంటే, నేటి బోధక సకామలు చెబుతున్నారు, మీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు లాభం వచ్చేస్తుందని చెబుతున్నారు. హౌ షేమ్ ఇట్ ఈస్. యేసును వెంబడించేస్తే డబ్బు వస్తుందా? ఎవరు చెప్పారు? డబ్బు విడిచి నన్ను వెంబడించండి అని ఆయన చెప్తుంటే, యేసును వెంబడించి డబ్బు చేసుకోండి అని బోధిస్తున్నారు. ఏమి బోధండి ఇది? నాకు తెలిసిన కథను, దేవుని విడిచి ధన సంపాదన కొరకు దేవుని వాడుకోవటానికి వెళ్ళాడు. హౌ సాడ్ ఇట్ ఈస్. ఎంత దుఃఖకరమైన విషయం ఇది సోదరుడా, సోదరి.
కనుక వాక్యం చెబుతున్నది ఏమిటి? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడంటుంటే మనం ధనం కొరకు అరులు చేస్తున్నామా? తిండికి లేని వారు సువార్త సేవకు వచ్చిన తర్వాత విమానాలు కొనుక్కునే స్థితిలోకి వచ్చి భవంతుల్లో స్థిరపడిన వారు కనపడుతున్నారు. ప్రభు అయితే పరలోకాన్ని సమస్తాన్ని వదిలొచ్చి ఆయన సాధారణమైన వాడికి ఇల్లు లేని వాడిగా బతికాడు. కానీ వీళ్ళు ఏం చెబుతారంటే మేము క్రీస్తుని వెంబడిస్తాం, వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తారు. ఎట్లా సాధ్యం అండి? ఏమిటి లోకానికి మనం చూపించింది మాదిరి? యేసును చూపించామా లోకానికి? లేదే. ఒక రాంగ్ సిగ్నల్ సమాజంలో క్రైస్తవుడు పంపిస్తున్నాడు. అదేమిటంటే యేసును వెంబడించడం అంటే డబ్బు చేసుకోవటం అనుకుంటున్నాడు. కాదు. పెద్ద పెద్ద సేవకులండి నాతో మాట్లాడుతున్న మాటలు వింటే అరే ఇంత చిన్న బైబిల్ పరిజ్ఞానం ఎందుకు మిస్ అయ్యారా అనిపిస్తుంది. ఒక ఆయన సాధారణమైన వ్యక్తి వచ్చి ఇవాళ ఆదివారపు చంద లక్షల రూపాయలు వస్తుందని చెబుతున్నాడు ఒక ఆయన. దాని కొరక మనం సేవకు వచ్చింది లేదే. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఎన్ని కోట్లు నువ్వు ఇచ్చినా వీకెండ్ కంప్లీట్ అయిపోవాలా. ఏం చేస్తావో తెలియదు. నేను మీ ముందు చెబుతున్నాను, 1000 కోట్లు ఈ వారం ఇస్తే దేవుడు ఈ వారాంతానికి అయిపోవాలా. సరిపోతాయండి 1000 కోట్లు? అసలు నిజమైన విశ్వాసికి 1000 కోట్లు సరిపోతాయా పంచటానికి? నేను మనవి చేస్తున్నాను, డబ్బుతో ముడిపెట్టుకున్నవాడు జీవితాన్ని వాడెన్నడు పరలోకాన్ని చేరలేడు. యేసు ప్రభు చెప్పింది అది. యేసయ్య చెబుతోంది ఏమిటంటే ధనాన్ని ప్రేమించిన వాడు, ధనం కొరకు బ్రతుకువాడు, ధనం కొరకు జీవిస్తున్నవాడు నిత్యరాజ్యంలో చేరలేడు. సోదరుడు సోదరు, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. యేసును వెంబడించడం ద్వారా నీవనుకుంటున్న విధానంలో ఆశీర్వాదాలు కలుగవు. ఆయన ఇవ్వాలనుకున్న విధానంలో ఆశీర్వాదాలు వస్తాయి. ఆ కోణంలో బైబిల్ని పరిశీలించమని మనవి చేస్తున్నాను. మీతో నిశ్చయంగా చెబుతూ, ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. నేను సూది బెజ్జం అంటే మనం బట్టలు కుట్టుకునే సూది కాదు ఇక్కడ అర్థం. సూది బెజ్జము, ఐ ఆఫ్ ద నీడిల్. సూది బెజ్జము అంటే యెరూషలేము ప్రధాన ద్వారము ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానిలో ప్రవేశించేటప్పుడు ఒంటెలు ఉన్నాయనుకోండి, ఒంటెలు సామాను మోసుకుపోతుంటాయి. వీపు మీద బరువులు పెట్టి మోసుకెళ్తుంటారు. ఒంటె సూది బెజ్జం గుండా వెళ్ళాలి అంటే ఖాళీగా ఉన్న ఒంటెలు, ఎంటీగా ఏ విధమైనటువంటి బరువులు లేని ఒంటె మాత్రమే ఆ సూది బెజ్జంలో పడుతుంది తప్ప బరువులు కలిగి ఉన్నటువంటి ఒంటె అందులో దూరలేదు. కనుక ఆ గేట్లో వెళ్ళేటప్పుడు దాని మీద ఏ విధమైనటువంటి లగేజ్ ఉండకూడదు. అంటే ఎంప్టీడ్ వన్, సమస్తము తృణీకరించుకున్నదిగా ఉన్నప్పుడే. కనుక సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అన్నప్పుడు ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం అంటే ధనాపేక్షను భూమి మీద విడిచిపెట్టిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు తప్ప ధనాపేక్షను, ఆ లగేజ్ కలిగిన వాడు వెళ్ళలేడు అనే అర్థాన్ని ఇక్కడ ప్రభువు చెబుతున్నాడు. ఆ మాట విని శిష్యులు మిక్కిలి ఆశ్చర్యపడి, ఈ మాట వింటున్నారా? శిష్యులు మిక్కిలి ఆశ్చర్యపడి, అంతే కదా, ఆశ్చర్యమే కదా. ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను అదే చెబుతాను, ఐ ట్రై టు రెక్టిఫై దేర్ ఫాల్ట్. వాళ్ళకి చాలా కోపం వస్తుంది, చాలా బాధ వస్తుంది. ఏంటి ఇట్ట మాట్లాడుతున్నాడు సాగర్ గారు అని చెప్పి అంటారు. కానీ అది వాస్తవం తర్వాత వాళ్ళే వచ్చి ఒప్పుకుంటారు. కనుక మనుషులు సంతోషపెట్టాలని నేను ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయలేదండి. మనుషులు సరిచేసే ప్రయత్నం చేశాను తప్ప వాళ్ళని సంతోషపెట్టి ఇంకా తప్పుదోవలో నడిపించాలని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళకి బాధ కలిగిన సత్యాన్ని సత్యంగానే చెప్పాను. అదే నా స్ట్రెంగ్త్ తెలుసా. ఇవాళ ఏలూరులో నేను నిలబడటానికి
ఒక విధంగా అదే కారణమైంది. ఇక్కడ అన్నమాట చూస్తే మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యమే. దానికి వాళ్ళు అంటున్న మాట, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? ఇలా అయితే ఎవడు రక్షణ పొందగలడు? అవును, మనుషులకు అసాధ్యమే, దేవునికి సాధ్యం. అంటే హ్యూమన్ మైండ్కి అందదు. యూ కెనాట్ డిస్టింగ్విష్ టూ బిలీవర్స్. విశ్వాసులని చెప్పుకుంటున్న వాళ్ళల్లో ఇద్దరిని నువ్వు డిఫరెన్షియేట్ చేయడానికి నీకు అర్థం కాదు. ఇతడు ధనవంతుడే కదా, మరి ఇతను ఎట్లా పరలోకానికి వెళ్తాడు? యోబు ధనవంతుడు, యోబు ఎట్లా పరలోకంకి వెళ్ళాడు? సొలొమోను ధనవంతుడు, సొలొమోను ఎట్లా పరలోకం వెళ్ళాడు? దావీదు ధనవంతుడు, దావీదు ఎట్లా పరలోకం వెళ్ళాడు? అబ్రహాం ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, యోసేపు ధనవంతుడు. ఎట్టెళ్ళారు వీళ్ళందరూ? మరి ధనవంతుడు పరలోకం రాజ్యంలో ప్రవేశించడం చెప్పాడు ఏమిటి? ఈ కన్ఫ్యూజన్కి వెళ్ళి మానవులు అర్థం చేసుకోలేరు. అది దేవునికే సాధ్యము. దేవునికి ఒక్కడికే తెలుసు, ఒక ధనవంతుడు తన ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నాడా, ధనాన్ని చిల్లిగవగా ఎంచుకొని దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది దేవునికే తెలుసు. అందుకే అతని రక్షణను గురించి దేవునికి మాత్రమే తెలుస్తుంది అనేది ఇక్కడ చెబుతున్నాడు. అర్థమవుతుందా? కనుక చాలామంది మంచి మంచి సేవకులు ఎంతో ధనాన్ని వారు సంపాదించుకున్న అది తృణప్రాయంగా ఎంచుకుని వారు ప్రభువుకే ప్రాధాన్యత ఇచ్చిన వారు ఉన్నారు. అది వాళ్ళకే తెలుస్తుంది. కనుక ఎలా అయితే ఎవడు రక్షణ పొందగలడు? ధనాన్ని గురించిన సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు శిష్యుల రక్షణ గురించిన సబ్జెక్టు మాట్లాడుతున్నారు. రెండు ఒక్కటే. అక్కడ జరుగుతున్న సందర్భం నిత్య జీవం అంటే రక్షణే. పాపక్షమాపణ పొంది ప్రభువుతో నిత్యము జీవించినట్లుగా భూమి మీద నుండి వెళ్ళిపోయేటువంటి జీవితాన్ని గురించి శిష్యులు ఆశ్చర్యపడి అడుగుతున్నారు, ఇలా అయితే ఎవడెళ్తాడు ప్రభువా? శిష్యులు ఇంకా భౌతిక ఆలోచనలోనే చూస్తున్నారు. ధనం కలిగి ఉండటాన్ని గురించి చెప్పలేదు ప్రభు, ధనాపేక్షను కలిగి ఉండిన దాని గురించి చెప్పాడు. దేవుడు నమ్మిన వాళ్ళందరూ పేదోళ్ళు అయి ఉంటారని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పింది ఏమిటి? ప్రభువు చెబుతోంది ఏమిటి? ధనాపేక్ష లేనటువంటి వాడు ధన్యుడు. దేవుని కంటే ధనాన్ని అధికంగా ప్రేమించిన వాడు దేవునికి సమీపస్తుడు కాడు, దేవునికి హితుడు కాడు. కనుక ధనం కంటే దేవుణ్ణి సమస్తంగా ఎంచుకున్న వాడే దేవునికి హితుడైన వాడు. కనుక ఇహలోక ధనాన్ని నువ్వు కలిగి ఉన్నప్పటికీ లేనివానిగా నిన్ను నీవు ఎంచుకోమన్నాడు. కలిగిన వాడు లేనట్టుగా భావించుకోవాలి. ఇది నాది కాదండి, ఐఎమ్ ఎ కస్టోడియన్. నేను ఒక జాగ్రత్త పరిచే భద్రపరిచే ఒక వ్యక్తిని మాత్రమే. బట్ ఐఎమ్ నాట్ ద ఓనర్. ఎవడు ఏ ధనాన్ని కలిగి ఉన్నా ఒక భావన కలిగి ఉండాలి, గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఆల్ మై అసెట్స్. ఐఎమ్ ద స్టీవర్డ్. ఐఎమ్ ద స్టీవర్డ్, మై గాడ్ ఈజ్ ద ఓనర్. నా దేవుడు యజమానుడు, నేను సేవకుడును, గృహ నిర్వాహకుడును మాత్రమే. ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ ద హౌస్, బట్ గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్. అర్థమవుతుందా? యోసేపుకు సమస్తం ఫతేఫోర్ అప్పగించిన దాని మీద అతను యజమానుడిగా లేడు, దాని మీద గృహ నిర్వాహకుడిగానే ఉన్నాడు. యోసేపునకు ఫరో సమస్తం అప్పగించిన ఫరోనే యజమానిగా ఉన్నాడు, యోసేపు సేవకుడిగానే ఉన్నాడు. కనుక దేవుడు నీకు ఒక పరిచర్యనిచ్చి లేదా ఒక గొప్ప ఆస్తిని ఇచ్చి దాన్ని ప్రభువు కొరకు, ప్రజల కొరకు ఎట్లా పని చేయించాలో నిన్ను నియమించినప్పుడు బీ ఏ సర్వెంట్, బీ ఏ స్టీవర్డ్, నాట్ ఏ మాస్టర్. యజమానుడుగా కాదు, గృహ నిర్వాహకుడుగా ఉండాలి. గృహ నిర్వాహకుడుగా ఉండాలి. సోదరుడా, సోదరి, దేవుడు మనలను నియమిస్తున్నాడు. ఆదామునకు ఏదైనా వనములు అధికారాన్ని ఇచ్చినప్పుడు గృహ నిర్వాహకుడే గాని యజమానుడు కాడు, కావలివాడే గాని యజమానుడు కాడు. ఏదేనునకు యజమానుడు దేవుడే. ఏదేనును కాయుటకు నియమించబడిన ఆదాము పనివాడే, కావలివాడే. ఈ సత్యం మీరు గుర్తెరగాలండి. ఈ సత్యం మీరు గుర్తెరగాలి.
లోకంలో దేవుడు మనకెంత డబ్బిచ్చినా, మనకెంత ఆస్తి ఇచ్చినా, ఎంత సంపద ఇచ్చినా దానిని దేవుడు తన చిత్త ప్రకారం వెచ్చించమన్న దాని కొరకు వెచ్చించుటకు నియమించబడిన కేవలము పనివారము. కేవలము పనివారము. వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ లైఫ్స్ అండ్ ద థింగ్స్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు మనకిచ్చిన వాటిని గురించి దేవునికి మనం లెక్క అప్పగించాలి. సోదరుడా, సోదరి, నీ సమస్తము పోగొట్టుకున్నట్టుకు నీవు సిద్ధంగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించి తన సమస్త వైభవాన్ని, పరలోకాన్ని విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? దేవుని చిత్తము నెరవేర్చట కొరకు. నా చిత్తం కాదు, దేవుని చిత్తం నెరవేరాలనే ఆయన ఆకాంక్ష, గెత్సెమనే వనంలో ఆయన యొక్క దృక్పథం మనకు తెలియచెప్పబడింది. ఈ సమయమున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గుర్తెరగాలి, ఇది దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం, మనుషులకు అర్థం కాదు. ఇది దేవునికి సాధ్యం, మనుషులకు అర్థం కాదు. డు నాట్ హేట్ రిచ్ పీపుల్. ధనవంతులను మీరు తృణీకరించకండి. వాళ్ళు ధనవంతులు కదా అని మీరు తృణీకరించడానికి మీ దేవుడు తృణీకరించమని చెప్పలేదు. ధనాపేక్ష కలిగిన వారిని గురించి ఆయన వ్యక్తపరిచిన మాటే కానీ ధనమున్న వారిని గురించి కాదు. ధనమున్నవాడు ధనాపేక్షకు లోనైతే అది తన కొరకే వినియోగించుకుంటాడు తప్ప వేరొకరికి వినియోగించడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడే చక్కటి ఉదాహరణ. యోబు చెబుతాడు, తండ్రి లేని వారికి తండ్రినయ్యాను, దిక్కులేని వారికి దిక్కునయ్యానని చెప్పాడు. దిక్కులేని వారికి దిక్కు అయ్యాను అంటే హీ వాజ్ ద స్పాన్సర్ ఫర్ దెమ్. వాళ్ళ పోషకుడిగా మారాడు, అనాథులకు పోషకుడిగా మారాడు, విధవరాండ్రకు పోషణగా మారాడు, పోషకుడిగా మారాడు. కనుక హీ ఫుల్ఫిల్డ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దాని కొరకు ధనాన్ని వినియోగించాడు, తన కొరకు కాదు. దావీదుని మీరు తీసుకుంటే తన సమస్తం ఇచ్చేశాడండి దేవుని మందిరానికి. అర్థమవుతుందా? కనుక ధనమా దేవుడా? ఇవాళ ధనం కొరకు దేవుడు అంటున్నారు. పొరపాటు సుమా. ధనం కొరకు దేవుడు కాదు, దేవుని కొరకు ధనాన్ని విసర్జించగలిగిన వాడే నిజమైన భక్తుడు. ధనాన్ని ప్రేమించవద్దు, మనుషులను ప్రేమించండి. మనుషులను ప్రేమించండి, ధనాన్ని ప్రేమించకండి. దేవుణ్ణి ప్రేమించండి, ధనాన్ని ప్రేమించకండి. బైబిల్ సందేశం దయచేసి అర్థం చేసుకోండి. తెలిసి తెలియని వాళ్ళ మాటలు బట్టి మోసపోకండి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఇది మనుషులకు అసాధ్యమే. ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. ప్రార్థన ప్రార్థించుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మీ చిత్తము గ్రహించుట మాకు నేర్పించారు. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. మనుషులకు అసాధ్యమే, కానీ దేవానికి సమస్తం సాధ్యము. మేము డబ్బును ప్రేమించక నిన్ను ప్రేమించుకునిపనిమని, మా అవసరతలు తీర్చు వాడవుగా నిన్ను భావించుటకు శక్తినివ్వండి. డబ్బుతో అవసరాలు తీర్చుకోవాలనే భ్రమ నుండి తొలగించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.